Thank you, friends, for inviting me to speak in the context of Bhagat Singh commemoration. అయితే మనం ఆల్రెడీ గంట లేట్ ఉన్నాం. 2 hours టైం ఉంది. 1:50 ఉంది. నిర్వాహకులు నా పట్ల గౌరవం వల్లనో దయ వల్లనో 35 నుంచి 40 నిమిషాల సమయం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. అయితే నేను వచ్చే క్రమం లోపల అంటే చాలా ఏళ్ల క్రితం ఒకసారి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాట్లాడిన తర్వాత వేరే ఫ్రెండ్స్ నన్ను చాలా పెద్ద ఎత్తున కౌంటర్ చేశారు. అంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఏ కౌంటర్ narratives also emerged from the Phule Ambedkar and Periyar's perspective, even on certain kind of symbols which are long back adopted by the left-wing forces. అదేంటి అని అంటే, మీరు భగత్ సింగ్ వర్ధంతికి పోయినారు, ఉద్ధమ్ సింగ్ వర్ధంతికి చేయాలి కదా అని. సరే, అప్పుడు ఇచ్చే ఆన్సర్ నేను ఇచ్చినాను. అయితే ఇప్పుడు ఇంకొక కౌంటర్ వస్తుంటే నా మైండ్లో తొలిచింది. బహుశా ఇప్పుడు కాదు, లేదా నేను చెప్పడం వల్ల అవతల వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తారని కూడా కాదు. కానీ నువ్వు ఏదైనా సరే, భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం ఇచ్చిండు, ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి సాయుధ పోరాటం తనకు తెలిసిన పద్ధతుల్లో మొదలుపెట్టిండు. నువ్వు 1,00,000 చెప్పినా 1,00,000 చెప్పినా ఒక 10 ఏళ్ల తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటి అని అంటే, భగత్ సింగ్ హిందువా కాదా? ఒకవేళ ఆయన స్వాతంత్ర పోరాటము హిందూ అయితే కన్సిడర్ చేయబడవచ్చు, లేదు అని అంటే కన్సిడర్ చేయకపోవచ్చు, లేదా కన్సిడర్ చేయకపోతే సమస్యలు ఉంటాయని అనుకుంటే నెగ్లెక్ట్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఒక 5-10 సంవత్సరాలుగా, 5 ఏళ్ళుగా నేను 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయడానికి ఎలక్షన్స్లో డిసైడ్ అయినప్పుడు ఐ రోట్ అన్ ఆర్టికల్ దట్ మోడీ ప్రధానమంత్రి అయితే అనే ఒక టైటిల్ తోటి వ్యాసం రాశాను. అవి ఒక 2 తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ లోపల, ఆ రోజుల్లో మంచి సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్స్ లోపల పబ్లిష్ అయింది. ఎగ్జాక్ట్గా ఏ విషయాలనైతే నేను చర్చకు పెట్టినానో దాంట్లో దాదాపు ఒక 50-60% విషయాలంతా కూడా ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్గా ఉన్నది. దాంట్లో కొన్ని విషయాల్ని ఆల్రెడీ అమలుపరిచినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ నా ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ నేను దాంట్లో పెట్టింది ఏంటి అని అంటే, మోడీని ఒక ఓబీసీ అని అన్న తర్వాత, అంటే యు సీ హౌ రైట్ వింగ్ ఫోర్సెస్ ఆర్ వెరీ మచ్ కాన్షియస్ టు బ్రింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. అంటే ప్రజలు అంగీకరించేటటువంటి అంశాలని ముందుగానే చాలా ప్లాన్ చేసి దాన్ని తీసుకొచ్చి ముందలు పెట్టిన తర్వాత ప్రజల నుంచే ఒక కన్సెంట్ని తీసుకొని దాని ద్వారా పాలిటిక్స్ చేయటము అని అన్నాడు. అయితే నేను ఇవాళ ఏమంటా ఉన్నాను అని అంటే, భగత్ సింగ్ని నేను రీడ్ చేసేసిన క్రమం లోపల వచ్చేటప్పుడు ఒకసారి పోతుంటే భగత్ సింగ్ ఏం పుస్తకాలు చదివి ఉండొచ్చు అని నేను అనుకున్నప్పుడు, సో భగత్ సింగ్ చనిపోయే ముందు లెనిన్ని చదివాడు అని చెప్పి ఒక వివరణ ఉన్నది. కానీ చనిపోయే ముందు చదివిండా, చదివిపోయటానికంటే ఇంకా చాలా ముందుగా చదివిండా అని అన్నప్పుడు, ఏం చదివిండా అన్నప్పుడు, చాలా ప్రధానంగా ఆయన పైన ఇంపాక్ట్ చేసినటువంటి వాళ్ళల్లో మార్క్స్ లెనిన్తో పాటు విలియం గాడ్విన్ అనేటటువంటి ఒక ఫిలాసఫరు హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండే. విలియం గాడ్విన్ అనేట ఆయన బేసికల్గా యూటిలిటేరియన్ థింకరు. కానీ యూటిలిటేరియనిజం మాత్రమే కాకుండా విలియం గాడ్విన్ లోపల ఒక అనార్కిస్ట్ లక్షణాలు కూడా ఉన్నటువంటి వాడు. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, విలియం గాడ్విన్
ఫస్ట్ అనార్కిస్ట్ థాట్ని ఈ ప్రపంచం లోపల ముందరికి తీసుకొచ్చిన వాడు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. అంటే ఆయనలో ఒక అనార్కిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఒక మార్క్సిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఒక లెనినిస్ట్ ఉన్నాడు. వీటికి అన్నింటికంటే ప్రధానంగా మార్క్సిస్ట్ ఆయన అనార్కిస్ట్ అనటం కంటే కూడా ఆయనలో ఒక సోషలిస్ట్ ఉన్నాడు. వై యూజ్ దిస్ టర్మ్ అని అంటే సోషలిజం అనేటటువంటిది ఒక పర్టిక్యులర్ ఇజం లాగా ఉండినటువంటిది కాదు. సోషలిస్టులు అనేక రకాలుగా ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలోకి వస్తే లోహియన్ సోషలిస్ట్ అన్నాం, జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ అన్నాం, అంబేద్కర్ సోషలిస్ట్ అన్నాం, గాంధీని సోషలిస్ట్ అన్నాం, నెహ్రూని సోషలిస్ట్ అన్నాం, కమ్యూనిస్టులు సోషలిస్టులు, మార్క్సియన్స్ సోషలిస్టులు. ఇండియాలో కూడా ఒకవేళ నియో మార్క్సియన్స్ అనార్కిస్టులు ఉంటే వాళ్ళని కూడా మనం సోషలిస్ట్ అన్నాం. సోషలిస్టులు ప్రపంచం లోపల అనేక రకాలుగా ఉన్నారు. అయితే ఈ సోషలిస్ట్కి కేవలము ఒక ఎకనామిక్ పర్స్పెక్టివ్, యాంటీ కలోనియల్ పర్స్పెక్టివ్ మాత్రమే కాకుండా ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ థాట్ లోపల కూడా ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. తనకు తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే ఈ వాజ్ అన్ ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ అని అన్న. ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ ప్లీజ్. అయితే మనకు ఒక 4-5 సంవత్సరాల క్రితము ఈ దేశం లోపల ఒక 20 నెల రోజుల క్రితము మన ట్రంప్ గారు గెలిచిన తర్వాత పౌరసత్వం ఎట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని నిర్ణయించే క్రమం లోపల ఇప్పటి నుంచి బై బర్త్ పౌరసత్వం అనేటటువంటిది ఉండదు అని డిసైడ్ చేసిన తర్వాత ఇండియన్స్ లోపల, ఇండియన్ అప్పర్ కాస్ట్ లోపల ఒక పెద్ద యురేనియం బాంబు పడ్డట్టుగా అయిపోయింది. అయితే మనము ఈ సెంట్రల్ ఇండియా లేకపోతే సౌత్ ఇండియాలో ఉండటం వల్ల పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం లోపల పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోలేవు, లేదా నీ మనసులో ఒక యాంగ్జైటీ కూడా అంత పెద్ద ఎత్తున డెవలప్ కాలేదు. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల సిటిజన్షిప్ అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు బార్డర్లో ఉండినటువంటి ప్రజల లోపల యురేనియం బాంబు కంటే ఇంకా ఏదన్నా పెద్దది ఉంటే అంత పెద్దది పడి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక అన్సర్టనిటీకి గురి చేసినటువంటి కాలం కూడా జరిగింది. నేనేమంటా ఉన్నాను అని అంటే సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనేది 1915 నాటికే, ఇప్పుడు కాదు ఇది, 1915 నాటికే ఈ దేశం లోపల ఒక చర్చ జరిగింది. సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఎవరు పౌరులు కావాలి రేపు భారతదేశం వస్తే అని అంటే హిందువులకు మాత్రమే పౌరసత్వం ఉండాలి అని అన్నాడు. అంటే హిందువులు అంటే ఎట్లా డిఫైన్ చేయాలి? మనం అనుకుంటున్నట్టుగా, లేదా హిందువులు హిందూ రాజకీయాల్ని, హిందూ కల్చరల్ మూమెంట్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా హిందూ డెఫినేషను హిందుత్వ అనేటటువంటి కోటాన్ కోట్ హిందుత్వ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసినటువంటి ఐడియాలజీ కూడా దాన్ని అట్లా డిఫైన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే హిందుత్వ, హిందూయిజం అని చెప్తున్నారో వీళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ గురువు ఎవరైతే హిందుత్వ అనే దాన్ని డిజైన్ చేశాడో ఆయన కూడా హిందుత్వాన్ని వీళ్ళలాగా డిఫైన్ చేయలేదు. మరి ఏంటి హిందుత్వ అని అంటే భారతదేశాన్ని మాతృభూమిగా మాత్రమే, భారతదేశాన్ని దైవంగా భావిస్తూ, పుణ్యభూమిగా భావిస్తూ ఈ దేశంలోనే పుట్టినటువంటి వివిధ మతాలని ఆచరించేటటువంటి వాళ్ళంతా హిందువులే అని సావర్కర్ డిఫైన్ చేశాడు. ఈ దేశంలో పుట్టినటువంటి మతాలను ఆచరించే వాళ్ళందరూ హిందువులే. సో దాట్ యు సీ, నేను ఇక్కడ హిందూ మతం అని వాడను. బ్రాహ్మణ మతంలో ఉండేటటువంటి శైవము, వైష్ణవము, ద్వైతము, అద్వైతము, ఇంకా ఏవేవైతే మతాలకు సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయో వాళ్ళు, ఆ తర్వాత బుద్ధిస్టులు, ఆ తర్వాత సిక్కులు, ఆ తర్వాత ఇంకా ఈ దేశం లోపల పుట్టినటువంటి జైనము, వీళ్ళందరూ హిందువులే అకార్డింగ్ టు సావర్కర్ అండర్స్టాండింగ్. అయితే ఇవాళ హిందూ అనేటటువంటి దాన్ని దైవత్వం అనే ఒక ఎలిమెంట్ ఉంటే తప్ప హిందువు కాదు అనేటటువంటి డిఫైన్ చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ నేనేమంటా ఉన్నాను అని అంటే ఆ రోజు కేవలము ఈ భారతదేశంలో పుట్టిన మతాల్ని ఆచరించేటటువంటి వాళ్ళు మాత్రమే హిందువులు అని డిఫైన్ చేశారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఒకవేళ ఇట్లా చర్చ జరిగితే, భగత్ సింగ్ హిందువా కాదా అనే ఒక చర్చ జరిగితే, అంటే కేవలము మీరు భగత్ సింగ్ ఒక పర్టిక్యులర్ రిలీజియన్ లోపల పుట్టినంత మాత్రాన అతన్ని సిక్ అని మాత్రమే కాకుండా
తనను తాను ఎట్లా చూసుకోవాలి అని క్లెయిమ్ చేసేటటువంటి విషయంలో హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఎథియిస్ట్ అండ్ ద రేషనలిస్ట్ అని అన్నాడు. అయితే మరి తను ఇచ్చినటువంటి డెఫినేషన్ లోపల ఈ ఎథియిస్టు రేషనలిస్ట్ అనేటటువంటి వాడు లేడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు భగత్ సింగ్ ఉండి ఉంటే ఆయనకు సిటిజన్షిప్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ దేశం లోపల విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఇచ్చినటువంటి మనిషికి కూడా ఈ దేశం లోపల పౌరసత్వం నిరాకరించడానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్ అనేటటువంటి వాన్ని అడాప్ట్ చేసుకున్నాం. సో అకార్డింగ్ టు ద కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్స్ టు హ్యావ్ ఏ సిటిజన్షిప్ ఈవెన్ భగత్ సింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ సిటిజన్షిప్. ఆయనకు పౌరసత్వం ఇవ్వటానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఈ మతాలను ఏవి ఆయన ఆచరించట్లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ అర్థం లోపల ఈ ఎథియిజము రేషనలిజము అనేటటువంటి వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ థాట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ థాట్ కాదు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళ లోపల ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకుంటే మొట్టమొదటిసారిగా పౌరసత్వం కోల్పోయేటటువంటి వాడు భగత్ సింగ్. భగత్ సింగ్ మాత్రమే కాదు, ఒకవేళ ఈ హాల్ లోపల ఎవరైనా ఉంటే 10 ఏళ్ల తర్వాత మీ పౌరసత్వానికి కూడా ప్రమాదం రాబోతా ఉన్నది. మీరు ఈ కనీసం ఈ దేశంలో పుట్టిన ఏదో ఒక మతాన్నైనా అంగీకరిస్తే తప్ప మీకు పౌరసత్వం ఉండేటటువంటి అవకాశం లేదు. కాకపోతే మీరు మనుషులుగా ఈ దేశంలో బతకటానికి అవకాశం ఉంటుంది. అందుకనే 1915 లోపల భవిష్యత్తులో ఈ దేశం స్వాతంత్రం సంపాదించబోతే ఎవరికి పౌరసత్వం ఉంటుంది అని చర్చ జరిగినప్పుడు పౌరులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వబడతాయి. ఏమి హక్కులు ఇవ్వబడతాయి? ప్రధానంగా పౌర హక్కులు ఇవ్వబడతాయి, రాజకీయ హక్కులు ఇవ్వబడతాయి, ఆ తరువాత మిగతా న్యాచురల్ రైట్స్ కూడా ఇవ్వబడతాయి. ఇంకొక చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే నిన్న మొన్న ఒక 4 రాష్ట్రాలు, భారతదేశంలోని 4 రాష్ట్రాల లోపల మనం మాట్లాడుకుంటున్నటువంటి రైట్ టు బిలీఫ్ అనేటటువంటి ఒక ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడంలో భాగంగా ఉండేటటువంటి రైట్ టు బిలీఫ్ అనేటటువంటి ఒక ఫండమెంటల్ రైట్. ఈ రైట్ టు బిలీఫ్ లోపల ఏంటిది అని అంటే ఒక మనిషి థీయిస్ట్గా ఉండొచ్చు, ఎథియిస్ట్గా ఉండొచ్చు, లేకపోతే మతం అనంటే నీకు నచ్చినట్టుగా కూడా ఉండొచ్చు. నేను మా క్లాస్ రూమ్ లోపల నా స్టూడెంట్ని అడిగాను, దేవుడు అనంటే నీ దృష్టిలో ఎట్లా ఉంటాడు అని అంటే దేవుడు అంటే కిరీటం పెట్టుకొని ఉండొచ్చు, దేవుడు అనంటే ఏదో షాల్ వేసుకొని ఉండొచ్చు, దేవుడు అనంటే జీసస్ లాగా ఉండొచ్చు, దేవుడు అనంటే తెలంగాణలో మ్యాట్రియార్కల్ కల్చర్ లోపల ఉండినటువంటి మైసమ్మ, మారెమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ లాగా ఉండొచ్చు, 3 రాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. కానీ నేనేం అడిగినాను అనంటే ఒకవేళ అవి ఏవి నన్ను సాటిస్ఫై చేయకపోతే నా దృష్టిలో దేవుడు అనంటే ఒక పంది ఆకారము, సగం మనిషి ఆకారం, సగం పక్షి ఆకారం, సగము ఒక రకమైనటువంటి వింత జీవి ఆకారాన్ని తీసుకొని నేను దేవుడు ఇట్లా ఉంటాడు అని నేను ఊహించుకోవచ్చా? నాకు ఆ స్వేచ్ఛ ఉంటుందా? నో, యు సీ, గాడ్ హ్యాస్ ఎ ఇమాజినేషన్ అండ్ దట్ ఇమాజినేషన్ కుడ్ గివ్ ద కంప్లీట్ రైట్ టు ఇమాజిన్ బై యువర్ సెల్ఫ్, నాట్ బై ఫోర్స్డ్ బై ఎనీ వన్ ఎల్స్. అంటే ఎవరో నన్ను దేవుడు ఇలా ఉంటాడు నమ్ము అని అనడాన్ని నేను అంగీకరించకపోతే నాకు నచ్చినట్టుగా దేవుడిని నేను ఊహించుకునేటటువంటి స్వేచ్ఛ ఉంటే ఒకవేళ రైట్ టు బిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. ఈ రైట్ టు బిలీఫ్ దేవుడు ఉన్నాడని భావించవచ్చు, దేవుడు లేడు అని భావించవచ్చు. ఒకవేళ దేవుడు ఉన్నాడు అని అంటే ఏ రూపంలో ఉన్నాడని భావించవచ్చు, దేవుడు ఉన్నాడంటే అసలు రూపమే లేదు అని భావించేటటువంటి ఇస్లాం, క్రిస్టియానిటీ, జివిష్ లాగా ఉండొచ్చు. ఏదైనా సరే ఒకదాన్ని భావించు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఫ్రీడమ్ని ఛాలెంజ్ చేసేటటువంటి చట్టాల్ని కొన్ని రాష్ట్రాల్లో తీసుకొని వచ్చారు. కన్వర్షన్ కావాలి అని అంటే, రిలీజియస్ కన్వర్షన్ కావాలి అని అంటే పబ్లిక్ నోటీస్ అనేటటువంటిది ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎవరైనా ఆబ్లిగేషన్స్ రైజ్ చేస్తే ఆ ఆబ్లిగేషన్స్ని మొత్తం రివ్యూ చేసిన తర్వాత ఏ పర్సన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు ద అనదర్ రిలీజియన్. ఇంకొకటి ఉత్తరాఖండ్ లోపల ఈ మధ్యనే ఒకటి వచ్చింది. మనకు హైదరాబాద్ లోపల ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్, నియో క్యాపిటలిజం మూలంగా వ్యక్తికి విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఒకవైపు నుంచి దొరుకుతుంది, ఇంకోవైపు నుంచి రాజ్యం అతి భయంకరంగా వ్యక్తి జీవితం లోపల ఎంటర్ అయ్యేటటువంటిది ఇండియా లోపల కనిపిస్తూ ఉంది.
అయితే మనకు ఒక 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 ఈ జూబ్లీ హిల్స్ ఇటు నుంచి దాటి మనం ముందుకెళ్తా ఉంటే మొత్తం దాదాపు అంతా మెన్స్ హాస్టల్స్ ఉంటాయి, షేరింగ్ హాస్టల్స్ ఉంటాయి, కలెక్టివ్ హాస్టల్స్ ఉంటాయి. ఒక ఇద్దరు ఆడామగా కలిసి కూడా ఒకే దగ్గర ఉండొచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు. షేరింగ్ కల్చర్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. లివింగ్ టుగెదర్ అనేటటువంటిది కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాఖండ్ ఏం చట్టం చేసింది అనంటే, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా, భిన్నంగా ఈ లివింగ్ టుగెదర్ అనేటటువంటి కల్చరు బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ అనేక రకాలైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోపల నడుస్తుంది. కాబట్టి ఏ ఇద్దరు మనుషులైనా సరే కలిసి జీవించాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి. ఆ పర్మిషన్ లెటర్ కంటే ముందు యూ నీడ్ సర్టన్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అన్న. అంటే ఏం చేయాలి? కుటుంబము మా అమ్మాయి వేరే అబ్బాయితోటి లివింగ్ టుగెదర్లో ఉండొచ్చు, మేము అంగీకరిస్తున్నాము అని ఒక లెటర్ సర్టిఫై చేయాలి. ఆ తర్వాత నువ్వు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత నీకు ఉండినటువంటి బ్యాంక్ అకౌంటు అన్ని నీ సర్టిఫికెట్స్ మొత్తం ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అప్లోడ్. అండ్ ఇఫ్ దెన్ ఆఫ్టర్ అప్లోడింగ్ ఆల్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, ఒకవేళ నువ్వు ప్రభుత్వం నుంచి లివింగ్ టుగెదర్ పర్మిషన్ ఉంటే తప్ప నువ్వు లివింగ్ టుగెదర్ రిలేషన్స్ లోపల ఉండటానికి వీల్లేదు అని చట్టం వచ్చింది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఈ చెప్పిన ఈ లివింగ్ టుగెదర్కి సంబంధించినటువంటి కొత్త చట్టం విషయం లోపల ఈ హాల్లో ఉండబడినటువంటి అనేక మంది కూడా అంగీకరించకపోవచ్చు. కానీ భారత రాజ్యాంగ చట్టము ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించేటటువంటి హక్కును ప్రసాదిస్తుంది. చాలా ప్రధానంగా అది చెప్పేటటువంటిది ఏంటిది అని అంటే, ఏ మనిషి జీవితంలోనైనా సరే ఈజ్ ద సావరిన్, నోబడీ ఈజ్ సావరిన్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అదర్స్ అని చెప్తుంది. అంటే నేను ఎలా జీవించాలి అనేటటువంటి విషయం లోపల అంతిమమైనటువంటి నిర్ణయం నాదే తప్ప నా జీవితము ఎట్లా నడవాలి అనేటటువంటి నిర్ణయం చేసే దాంట్లో ఇంకెవ్వరూ కూడా నిర్ణయం చేయటానికి వీల్లేదు. ఒకవేళ అట్లా చేస్తే వ్యక్తి స్వేచ్ఛ అనేటటువంటిది రాజ్యాంగం సూత్రీకరిస్తుంది తప్ప ఆచరణ లోపల ఏమాత్రము లేదు అని చెప్పి చెప్తా ఉంది. అందుకనే మిత్రులారా, ఈ కాంటెక్స్ లోపల భగత్ సింగ్ని ఎట్లా మనం రివ్యూ చేసుకోవాలి అని అంటే, నేనేమంటా ఉన్నానంటే భగత్ సింగ్ ఈ పోరాటం చేసిండు ఆ పోరాటం చేసిండు కాదు. ఒకవేళ భగత్ సింగ్ ఇప్పుడు ఉంటే అసలు ఆయనకే పౌరత్వం ఉండటానికి లేదు. మన సంగతి పక్కకు వదిలిపెట్టేసాడు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ యాక్చువల్లీ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్. స్టాలిన్ నన్ను అడిగిండు, అంటే ఇప్పుడు దేశం లోపల చాలా విపరీతమైనటువంటి కమ్యూనల్ రైట్స్ అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. డామినెంట్ కమ్యూనిటీస్, వెదర్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్, కాస్ట్, జెండర్ ఏదైనా కావచ్చు, వాళ్ళు వీక్ సెక్స్ పైన, వీక్ కాస్ట్ పైన, వీక్ రిలీజియన్ పైన అత్యంత దుర్మార్గమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది. నేను కూడా నాకెవరో స్టూడెంట్స్ కొంతమంది పంపిస్తే ఈ మధ్య కాలంలో 2 రోజుల నుంచి నేను వీడియోలు చూశాను. వీడియోలు చూస్తే ఫోర్స్ఫుల్గా రంగులద్దటము, ఫోర్స్ఫుల్గా పువ్వులు చల్లటము. అయితే విత్ ఇన్ ది రిలీజను, విత్ ఇన్ ది ఫ్యామిలీ లోపల కూడా ఉమెన్ బాడీని మిస్యూజ్ చేసే పద్ధతిలో టీవీ వీడియో తీసుకుంటూ స్త్రీ పిరుదులకు కూడా నువ్వు రంగులు పూసేటటువంటి ఒక కల్చర్ని మనము తీసుకున్నాం. అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎ రైట్ టు సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్, రైట్, బట్ దట్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లమ్, హార్మ్ టు ద అదర్ హ్యూమన్ బీయింగ్. అంటే నాకు ఇష్టం లేని దాన్ని కూడా నన్ను ఫోర్స్ చేసే పద్ధతుల లోపల, ఒత్తిడి చేసేటటువంటి పద్ధతుల లోపల ఏ స్థితి అయినా కూడా జరిగితే అది ఫండమెంటల్గా రాజ్యాంగం ఇచ్చినటువంటి సహజ హక్కు సూత్రానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది. అయితే ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలి అని అంటే, ప్రపంచం లోపల ఎప్పుడైనా ఎక్కడైనా సరే రైట్ వింగ్ ఫోర్సెస్, వెదర్ ఇట్ ఈజ్ ఏ రైట్ వింగ్ ఫోర్సెస్ అయినా సరే, అది ఎకనామిక్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, కల్ట్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, రేషియల్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, రిలీజియస్ రైట్ వింగ్ ఫోర్సెస్ కావచ్చు, ఎటువంటి రైట్ వింగ్ ఫోర్సెస్ అయినా సరే ప్రధానంగా వాళ్ళు మాట్లాడేటటువంటి భాష పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకంగా దేశం అనేటటువంటి దాన్ని చాలా ఆల్టర్నేట్గా నిలబెట్టి చూపిస్తారు.
దేశము ప్రధానమైనటువంటిదా, వ్యక్తి ప్రధానమైనటువంటి వాడా? సహజంగానే సమాజం గురించి ఆలోచించేటటువంటి రైటో, లెఫ్టో, సెంటరో ఇంకెవడైనా సరే సమాజమే ప్రధానమైనటువంటిది, వ్యక్తి ప్రధానం కాదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ అనేక రకాలైనటువంటి ఐడియాలజీస్ లోపల వ్యక్తికి ఎంతో కొంత గుర్తింపు ఇచ్చినప్పటికీ ఈ రైట్ వింగ్ ఫోర్సెస్ లోపల ఏంటిది అని అంటే వ్యక్తి అసలు పూర్తిగా అప్రధానము. టు సే ఇన్ అనదర్ వే, ద ఫస్ట్ ఈజ్ స్టేట్ అండ్ ద లాస్ట్ ఈజ్ స్టేట్. మొదటి ప్రాధాన్యత ఏమంటారు, నేషన్. మొదటి ప్రాధాన్యత దేశానికే లేదా జాతీయతకే ఉంటుంది, చివరి ప్రాధాన్యత దేశానికే జాతీయతకే ఉంటుంది. ఈ మొదట చివర దేశమే ఉంటుంది, ఈ దేశం తప్ప మనిషి అనేటటువంటి వాడు ఉండడు. దట్ ఈస్ ద రీజన్ ఇన్ జనరల్లీ ఆల్ ద రైట్ వింగ్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ అథారియన్ స్టేట్స్ వెరీ రీసెంట్లీ అండర్మైన్డ్ ద ఇండివిజువల్ రైట్స్. దాదాపు ప్రపంచం లోపల ఇప్పుడు 30 దేశాల లోపల రైట్ వింగ్ ఫోర్సెస్ పవర్లోకి వచ్చాయి. అది ట్రంప్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ట్రంప్ ఎట్లా వచ్చాడు అనడానికి ఒక సింపుల్ ఒక కంపారిజన్ ఇస్తాను. బికాస్ ఆఫ్ ద కార్పొరేట్ నియోలిబరల్ క్యాపిటలిజం. సో నియోలిబరల్ క్యాపిటలిస్ట్ చూస్డ్ బీజేపీ ఈజ్ ఎ పొలిటికల్ ఫోర్స్ ఫర్ దేర్ ఇంట్రెస్ట్. నేను ఆ 14లో రాసినటువంటి వ్యాసం లోపల మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని రాసిన వ్యాసం లోపల ఏం చెప్పాను అనంటే, భారతదేశం లోపల ఉన్న పెట్టుబడిదారులు ఇప్పుడు కాంగ్రెస్ వద్దు అని అనుకొని కాంగ్రెస్ని పక్కకు పెట్టి బీజేపీని తేవాలి అని అనుకున్నారు. కాబట్టి బీజేపీ పవర్లోకి వస్తుంది అని. మరి ప్రజలు కదా ఓట్లేసేది అని అంటే, ఓట్లేసేది ప్రజలే కానీ ప్రజలకు సంబంధించినటువంటి మైండ్ అంతా కూడా కార్పొరేట్ చేతుల లోపల ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తే అవుతారు. అయితే మనం ఏం ఫీల్ అవుతున్నాం చాలా సందర్భాల్లో, ప్రజలే కదండి ఆ బీజేపీకి ఓటేసింది, ఇంకేం మాట్లాడాలి అని అంటాం. ప్రజలు ఓటేయరు, ప్రజలు ఓట్లేసేటట్టుగా కార్పొరేట్స్ డిసైడ్ చేస్తారు. దాని మూలంగానే పెట్టుబడిదారి వర్గం ఎంపిక చేసుకోవడం వల్ల బీజేపీ అధికారంలో ఉంటుంది. ఎంత కాలం పాటు ఈ పెట్టుబడిదారి వర్గం బీజేపీ తోటి కన్వీనియంట్గా ఉంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో అంతకాలం బీజేపీ అధికారంలో ఉంటుంది. ఆ తరువాత వాళ్ళు వద్దు అని అనుకున్న నాడు బీజేపీని వాళ్ళే ఓడిస్తారు. మీరు ఓడించరు, మీరు గెలిపించరు. The second thing I would like to compare the Indian context with the American democracy. సో చాలా పెద్ద డెమోక్రసీ అని మాట్లాడుతూ ఉన్నాం. ఆయన పైన కూడా నేను ఒక రైటింగ్ రాశాను. మన దాంట్లో చాలామంది పని చేస్తే, శ్రమ చేస్తే, కష్టపడితే ఎలన్ మస్క్ లాగా కష్టపడాలి అని చెప్పి వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. ఎలన్ మస్క్ బాగా కష్టపడతాడట, రోజుల తరబడి కంపెనీలోనే పడుకుంటాడట, రోజుకు 18 గంటలు పనిచేస్తాడట, నిద్ర వస్తే కంపెనీలోనే పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ పనిచేస్తూ ఉంటాడట. ఇట్లాంటి కుకుడ్ స్టోరీస్ని మొత్తం మనం బిలీవ్ చేసి, అంటే నాకు ఉద్యోగం రాకపోవడానికి, నేను కారు కొనుక్కోలేకపోవడానికి, నేను ఎలన్ మస్క్ లాగా కష్టపడట్లేదు కాబట్టి నేను ఈ దరిద్రంలో బతుకుతున్నా అని నీ దరిద్రాన్ని నువ్వే అంగీకరించి, నీ దరిద్రానికి ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గం కారణం కాదు అనేటట్టుగా నువ్వే అంగీకరించే స్థితిని తీసుకొస్తాడు. సో ఎలన్ మస్క్ ఈజ్ ద బిగ్గెస్ట్ డేంజరస్ మ్యాన్. 10 years బ్యాక్ నేను పోస్టింగ్ పెట్టాను. ఎలన్ మస్క్ని మీరు అంగీకరిస్తే ప్రపంచంలో జరిగేటటువంటి భవిష్యత్తులో దుర్మార్గాలకు అన్నిటికీ నువ్వే ఒత్తాసు పలికినట్టుగా అవుతుంది. ఈజ్ ద బిగ్గెస్ట్ రేసిస్ట్ మ్యాన్, ఈజ్ ద బిగ్గెస్ట్ క్యాపిటలిస్ట్. ద ఎంటైర్ వరల్డ్ క్యాపిటలిజం ఒక్కడే ప్రపంచం అంతా తన చేతుల్లో ఉంచుకోవడం కొరకు అవసరమైన పెట్టుబడులన్నింటినీ పెట్టాడు. దాని ద్వారా ట్రంప్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాడు. It is not the greatness of the Trump, it is the greatness of the Elon Musk and the other neo-capitalist cult. వాళ్లకు వీడు అవసరం కాబట్టి గెలిచిండు. ట్రంప్ శక్తి వల్ల, ట్రంప్ బలం వల్ల ట్రంప్ గెలవలేదు. ట్రంప్ అనేటటువంటి వాడు పెట్టుబడిదారి వర్గానికి అవసరం కాబట్టి వాళ్ళు గెలిపించి వాడిని పెట్టేశారు. సో నిన్న కూడా మనం చాలా ఒక పెద్ద కుకుడ్ స్టోరీని చూస్తూ ఉన్నాం. ఆమె పేరు ఇండియన్ ఉమెన్ స్పేస్కు పోయి వచ్చింది, సునీత విలియమ్స్ అనేట ఆవిడ. ఆమె 8 రోజుల కోసం స్పేస్కు పోయింది, 8 నెలలు అక్కడే ఇరుక్కొని పోయింది. ఆ తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చింది. రావడానికి కారణం ఎలన్ మస్క్ అనే ఒక కుకుడ్ స్టోరీ నడుస్తుంది. మనం దీన్ని నమ్ముతున్నాం. ఎందుకు అని అంటే, ఒక ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్ ఏది కౌంటర్ చేసేటటువంటిది లేదు పెట్టుబడిదారు.
ఏం చూపించదలుచుకుంది అని అంటే నాటా ఈజ్ ఎ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇండియన్ అమెరికన్ ఫండింగ్, గవర్నమెంట్ ఫండింగ్. ఇప్పుడు నాసాని మొత్తం చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసి పడేసేయాలి, నాసా స్థానం లోపల ఎక్స్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి అని అంటే ఇట్లాంటి కుకుడు స్టోరీస్ నడపకపోతే నాసాని ధ్వంసం చేయటం సాధ్యం కాదు. నాసాని ధ్వంసం చేయకపోతే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ పెట్టుబడిదారి వర్గం లోపల ఉండదు. సరిగ్గా నా తరగతి గది లోపల ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఒకవేళ ఈ నాసా ప్లేస్లో ఎక్స్ వచ్చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కమ్యూనికేషన్ నెట్వర్క్ని డైరెక్ట్ ఎక్స్ స్పేస్ స్టేషన్ నుంచే నడపగలిగితే, ఒకవేళ నడపగలిగితే టాటా కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది, జియో కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది, తర్వాత మన ఎయిర్టెల్ బిర్లాల యొక్క కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది. నేనేం చెప్పానంటే వీళ్ళు కంపెనీలన్నీ మూసేసుకొని ఎక్స్కి సంబంధించిన టెలికమ్యూనికేషను ఫ్రాంచైజీని కొనుక్కోవాల్సి వస్తుంది అని. సో యు సీ హౌ వీ స్టార్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ షాప్స్, యు నో. సో టుమారో ద ఇండియన్ బిగ్గెస్ట్ క్యాపిటలిజం బికమింగ్ యాజ్ ఏ franchisee, not a capitalist directly, not a owner of the production directly. అంటే దేశాల లోపల అత్యంత బలమైనటువంటి శక్తివంతులైనటువంటి సంపన్నులైనటువంటి పెట్టుబడిదారులు కూడా రేపు వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి ప్రపంచ బలమైనటువంటి సంస్థకు ఒక ఏజెంట్గానే మారుతాడు తప్ప వాడు ఈ ప్రపంచాన్ని నడిపేటటువంటి స్థితి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ దట్ how the entire world is transforming into the hands of the neo-capitalism. ఈ ప్రపంచం లోపల చిన్న చితక పెట్టుబడిదారి వర్గాల్ని మొత్తం సంపేసేసి దాని స్థానం లోపల ప్రపంచంలో ఉండేటటువంటి 1% పెట్టుబడిదారి వర్గం మొత్తం ఎకానమీని డిటర్మైన్ చేస్తుంది. ఎలన్ మస్క్ యొక్క సంపద ఈ ప్రపంచంలో ఉన్న 40 దేశాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఉన్నది. 40 దేశాల బడ్జెట్. సో వేర్ యూ ఫైట్ విత్ ఎలన్ మస్క్, వేర్ యూ ఫైట్ విత్ ట్రంప్. ట్రంప్ బేడీ లేచి పంపించిండు అని చెప్పి అయ్యో అని గుండెలు బాదుకుంటా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దే ఆర్ మిలిటరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్లీ పవర్ఫుల్. దే ఆర్ పవర్ఫుల్ టు ఆర్గనైజ్ ద క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. ఆ పెట్టుబడి ఉన్నప్పుడు వాడు ఎటువంటి హీనియస్ స్థితినైనా కూడా నీకు చూపిస్తాడు. అందుకనే ఈ ప్రపంచం లోపల ఇప్పుడు 30 దేశాల లోపల రైట్ వింగ్ ఫోర్సెస్ అంతా కూడా పవర్లోకి రావడానికి ప్రజలే నిజంగా రైట్ వింగ్ ఫోర్సెస్ని కోరుకోవట్లేదు, ప్రజలు కోరుకుంటున్నట్టుగా చూపెట్టేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున బలవంతంగా నడుపుతున్నటువంటిది ఉంది. ఏం ప్రచారం చేస్తారు దీంట్లో ఏం ప్రచారం చేస్తారు అని అంటే బేసికల్గా రేషనలిస్ట్ అనుకునేటటువంటి వాళ్ళు, ఎథియిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు, సోషలిస్టులు కమ్యూనిస్టులు అనుకునేటటువంటి వాళ్ళు మీరు సింబల్స్కి చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు, మీరు చాలా సింపుల్గా వాడేస్తారు. బట్ వన్ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ డేస్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ ద సింబల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ద సింబల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిలైజేషన్. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింబల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ తర్వాత నువ్వు సుమేరియన్ నాగరికత గురించి మాట్లాడుతున్నప్పుడు సింబల్స్ గురించి మాట్లాడుతాం. Without symbols there is no politics, without symbols there is no history, without symbols there is no transformation of power from the one hand to the other hand. Symbols actually psychologically, emotionally deal and convert the people minds from one stage to the another stage. But we give very less importance to the symbols. ఈ సింబల్స్ని మనం అందుకనే నేను చూడండి, ఇప్పుడు నువ్వు జాతీయ జెండా అని పెద్దగా పట్టించుకోలేదు, ఒకటికొకటికి 3 రంగుల జెండా చూడంగానే ఒంట్లో మొత్తం కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సమ్వన్ జాతీయ గీతం పాడుతున్నప్పుడు వాడికి వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఇంకొకటికి ఆవును చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, ఇంకొకటికి ఒక దేవతను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, ఇంకొకటికి దేశపు బొమ్మను చూసినప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. నేను సింపుల్గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఒకవేళ ఏదైనా భూభాగం భారతదేశ పటం లోపల పోతే ఎట్లా ఉంటుంది అని అంటే చూడలేను సార్ నేను, అది చాలా నాకు బాధ అనిపిస్తుంది అని. No, you see how human beings are emotional towards that geographical structure, how human beings are emotional towards the food, how human beings are emotionally bonded with the dress, culture, symbols, geography, language, linguistics, region, religion, అన్ని సింబల్.
That is the reason you see the continuous propagation of the symbols is the biggest success of the right-wing forces. Without symbols, there is no movement of the right-wing forces, even from the 1915. అంతకంటే ముందు కూడా నేను ఉదాహరణ చెప్పాను. దానికంటే ముందు కూడా ఎట్లా కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి మనుషుల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి ఆకారాల్ని, ఎట్లా కొన్ని రకాలైనటువంటి రంగుల్ని మనకు ఆపాదిస్తూ ఉంటాం. నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, చావా సినిమా మీద నువ్వు మాట్లాడాలి, అప్పుడెప్పుడో 5-6 ఏళ్ల క్రితం నువ్వు మరాఠా ఛత్రపతి శివాజీ మీద నువ్వు మాట్లాడావు కదా, దాని తర్వాత చాలా పెద్ద ఎత్తున మిగతా వర్గాల లోపల కూడా చర్చ జరిగింది. అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ ఫాల్స్ నోషన్స్ అమాంగ్ ద ముస్లిమ్స్, ఫాల్స్ నోషన్స్ అమాంగ్ ద సోషలిస్ట్, మార్క్సిస్ట్ స్టూడెంట్ వింగ్స్, అందరి లోపల ఒక ఫాల్స్ నోషన్ ఏముంది అని అంటే శివాజీ ఈజ్ ఏ రిప్రజెంటెడ్ ఫర్ ద పర్టిక్యులర్ హిందూ రిలీజియన్ అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ ట్రూ. మనము ఆ చరిత్రను అధ్యయనం చేయకపోవడం వల్ల. మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడికి పోయి శివాజీ రైతుల గురించి మాట్లాడాడు, శివాజీ స్త్రీల గురించి మాట్లాడాడు, శివాజీ జస్టిస్ గురించి మాట్లాడాడు అని శివాజీ బయటకు వచ్చి ఈ ముచ్చట మొత్తం కూడా చెప్పిన తర్వాత యాక్చువల్లీ తిలక్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ద శివాజీ. తిలక్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి, దొరుకుతుందా? సావర్కర్ ఏం మాట్లాడాడు శివాజీ గురించి ఒకసారి వెతకండి, దొరుకుతుందా? మరి సావర్కరు ఈ తిలకు ఎందుకు శివాజీ గురించి మాట్లాడలేదు? అదే సంస్థానం లోపల ఉండినటువంటి పూనా నగరం లోపల పుట్టినటువంటి ఈ బ్రాహ్మణ వర్గం అంతా కూడా వీళ్ళు ఎందుకు శివాజీ గురించి మాట్లాడలేదు? తర్వాత 60లో 70ల తర్వాత శివాజీని నాట్ ఎగ్జాక్ట్లీ ద ఆర్ఎస్ఎస్, ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ శివాజీ గురించి మాట్లాడదు. ఆర్ఎస్ఎస్ని బిలీవ్ చేసేటటువంటి ఇతరత్ర ఫోర్సెస్ మాత్రమే శివాజీ గురించి మాట్లాడతాయి తప్ప వాళ్ళు మాట్లాడు. దే గ్లోరిఫైడ్ దట్ గణేష్ రాదర్ దాన్ ద శివాజీ. శివాజీ యొక్క ప్రతిభని, శివాజీ యొక్క పాపులారిటీని మైన్యూట్ చేయటం కోసమే వాళ్ళు గణేష్ అనేటటువంటి దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చారు. మనము శివాజీని వాళ్ళు మనకు ఒక తప్పుడుగా ఇంట్రడ్యూస్ చేసి చూపెట్టడం వల్ల we believed that Shivaji represents to a particular religion against to the particular religion అని మనం భావించినాం. ఆ భావన నుంచి పూలే చరిత్రను అధ్యయనం చేసిండు, పూలే శివాజీ గురించి వాస్తవాల్ని ముందుకు తీసుకొని పెట్టిండు. కానీ మనం ఇవేవి అధ్యయనం చేయలేదు. వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు కూడా పుస్తకాల లోపల లేవు, వాళ్ళు చేసిన అధ్యయనాలు ఉద్యమాల లోపల లేవు, వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు ఎక్కడా లేకపోవటం మూలంగా యాక్చువల్లీ we are misunderstood what actually the Shivaji contribution to the human beings rather than the particular religion. ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి సింబల్స్ని యూ కెన్ టేక్. నన్ను ఆ మిత్రుడు అడిగిన తర్వాత నేను ఏమన్నాను అనంటే, మీరెప్పుడు ప్రోగ్రాం వాళ్ళు ఇస్తారు, మమ్మల్ని స్పందించమంటారు. కానీ మేము ప్రోగ్రాం ఇస్తే మీరు వాళ్ళకు ఫోన్ చేసి పలానోళ్ళు ఇట్టు అంటారు కదా మీరు మాట్లాడండి అని మీరు అడుగుతారా? ఎస్, సమ్ టైమ్ very recent back, sometime in Usmania University, student gave the program to Nagpur office, student gave the program to the VHP, student gave program to the BJP, ABVP, అన్ని రకాలైనటువంటి రిలీజియస్ ఆర్గనైజేషన్ని ఛాలెంజ్ చేసేటటువంటి ఒక కల్చరల్ మూమెంట్ని ఉస్మానియా విద్యార్థులు వాడికి ప్రోగ్రామ్ ఇస్తే వాడు ఆన్సర్ చేయాల్సిన స్థితికి వచ్చింది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ టుడే? ఇప్పుడు వాడు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు, అయ్యో మేము అట్లా కాదండి, అయ్యో మేము ఆ రకంగా అర్థం చేసుకోవట్లేదండి అని నువ్వు రిజైండర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో నువ్వున్నావు. వాడేమో నీకు ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నాడు, అయ్యో నేను అంత పాపం చేయలేదండి, దుర్మార్గం చేయలేదండి, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, క్షమాపణ కోరుకునేటటువంటి స్థితికి నిన్ను వాడు నెట్టేసేసాడు. ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వీఆర్ వెరీ అన్కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ అబౌట్ ద కల్చరల్ సింబల్స్ అండ్ ద సోషల్ మూమెంట్. సో కేవలము ఒకే రకమైనటువంటి మూస పద్ధతుల లోపల సింబల్స్ ఎట్లా మనుషుల యొక్క మానసిక స్థితిని, దేశపు యొక్క అస్తిత్వాన్ని, మిలిటరైజేషన్ని, మీడియాని, మైండ్ని, రాజకీయాల్ని, సమాజాన్ని, ధర్మాన్ని, వీటినన్నింటినీ డిటర్మైన్ చేసేటటువంటి పద్ధతుల లోపల ఇవాళ సోషల్ మీడియా, నేను కూడా ఫస్ట్లో ఒక వ్యాసం రాశాను, సోషల్ మీడియా అనే ఒక నెట్వర్క్ వచ్చిన తర్వాత మార్జినలైజ్డ్ వాని వాయిస్ చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికింది అని అన్నా.
ఏడుంది వేదిక? నువ్వు ఒక కామెంట్ చేస్తే ఇమ్మీడియట్గా నిన్ను బ్లాక్ చేసేస్తా ఉంది. కానీ వాడు కామెంట్ చేస్తే మనం చూడకపోయినా మన అకౌంట్లోకి ఇట్ట ఓపెన్ చేస్తే చాలు టక్కున వచ్చేస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు బాధితుణ్ణి. నేను ఆ పోస్ట్ పెట్టేటప్పుడు అనుకుంటాను, అబ్బా ఈ పోస్ట్ కనీసం ఒక 1000 మందికి రీచ్ అవుతుంది కావచ్చు అనుకుంటాను. 3 కూడా రీచ్ కాదు. దే యూజ్డ్ ఆల్గోరిథం. సో యు సీ హియర్, ట్రై టు అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్ how the corporate capitalism will control the ideas of the marginalized, how it controls the ideas, politics, social interpretations. నీ మొత్తము ఆలోచనల్ని మొత్తము సోషల్ మీడియా కంట్రోల్ చేసేస్తా ఉంది. ఈ సోషల్ మీడియా నెట్వర్క్ నేను 14లో వ్యాసం రాసేనాడు నేను చెప్పాను, లండన్ లోపల 5000 మంది టెక్నీషియన్స్ను వాడుతూ లండన్ లోపల నుంచి 2014 లోక్సభ ఎన్నికల్ని ఇక్కడ ఆపరేట్ చేశారు. నేను మహబూబ్ నగర్ డిస్టిక్ పోతే ఒక నియోజకవర్గం లోపల 500 మంది కార్యకర్తలు వాళ్లకు 2 వీలర్స్ కొనిస్తే ఈ 500 మంది గ్రామాల్లోకి పోయి ఈ రైట్ వింగ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి పాలిటిక్స్ని నిలబెట్టకపోతే మనకు ప్రమాదం జరుగుతుంది అని. నేనేమంటున్నానంటే మిత్రులారా, శత్రువు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా సరే నీ ప్రజలకు కూడా వాడు శత్రువు అని చెప్పటం లోపల నువ్వు విఫలమవుతా ఉన్నావు. నాకు ఒక హిస్టరీ స్టూడెంట్ ఉన్నాడు. ఆ హిస్టరీ స్టూడెంట్ రోజు మార్నింగ్ నేను కాలేజీకి పోగానే వాడు యూట్యూబ్, వాట్సాప్ ఇవన్నీ ఫాలో అయ్యి నా దగ్గరకు వచ్చేసి, సార్ ఇట్లా చేస్తే ఎట్లా సార్ కమ్యూనిస్టులు, ఇట్లా చేస్తే ఎట్లా సార్ ముస్లిమ్స్ అని అంటుండేవాడు. నేనన్నా, ఓహో నువ్వు ఇవన్నీ ఫాలో అవుతుంటావా, బుక్స్ చదవవా అని అంటే, చదువుతాను సార్, నేను వీటిని ఎక్కువ ఫాలో అవుతాను అని అన్నాను. ఆ తర్వాత క్రమక్రమంగా now he is speaking against to the right wing forces, how they are against to the marginalized community. నేను ఒక్కటే క్వశ్చన్ అడిగినా నా పిల్లవాడిని. నేనేమన్నానంటే, నువ్వు ఆల్వేస్ యు ఆర్ స్పీకింగ్ అగైనెస్ట్ టు ద ముస్లిం క్రిస్టియన్స్. నీ సంపదని, నీ భూమిని, నీ అవకాశాలని, నీ రిజర్వేషన్ని ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు ఏమైనా దోసుకొని వెళ్ళిపోయిర్రా అంటే లేదు సార్ అని. మరి నీ కుటుంబము ఒక పర్టికులర్, ఆయన కులం ఇప్పుడు అవసరం లేదు కానీ, నీ కులము ఇంత హీనంగా దీనంగా ఉండటానికి, నీ ఆర్థిక పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉండటానికి మీ ఊర్లో ఉన్నటువంటి హిందూ దొరలు, భూస్వాములు కారణమా, లేకపోతే మీ ఊరితోటి, నీ జీవితంతో ఇప్పటి వరకు సంబంధం లేనటువంటి ఒక ముస్లిము, క్రైస్తవుడు, బుద్ధిస్టు, కమ్యూనిస్టు కారణమా అని అన్నాను. వాళ్ళు కాదు సార్ అని. ఎవరైతే నీ జీవితం ఇంత అనగారిపోవడానికి కారణం కాదో వాళ్ళని నువ్వు శత్రువులని నమ్ముతున్నావు. దిస్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ద రైట్ వింగ్ ఫోర్సెస్. ఎవరైతే శత్రువు కాదు, ఒక ఇల్యూజనరీ ఎనిమీ ఇమేజ్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రజలందరూ దాన్ని నమ్మేటట్టుగా చెయ్యటం లోపల దే ఆర్ మోర్ ఎక్స్పర్ట్స్, ఎఫిషియెంట్. దే యూజ్ టెక్నాలజీ, దే యూజ్ ఇన్స్టిట్యూషన్స్, దే యూజ్ కోర్ట్, ఎన్ని వాడేస్తారు. నువ్వు నీకు నీ హక్కుకు భంగం కలిగింది అని నువ్వు కోర్టుకు పోలేవు. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సుదర్శన్ పైన కూడా వాళ్ళు కోర్టు కేసును ఫైల్ చేయగలుగుతారు. కానీ రాజ్యాంగమే ప్రమాణం చేసినటువంటి నీ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా సరే నువ్వు కోర్టుకు పోవటానికి సాహసించలేవు. పెద్ద క్రౌడ్ ఉన్న దగ్గర కూడా వాళ్ళు 2-3 మనుషులైనా సరే అల్లకల్లోలం సృష్టించేసి ఫిజికల్ వయలెన్స్ని వాడతారు. బికాజ్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ద పీస్, శాంతి అనేటటువంటిది చాతగాని వెధవలు మాట్లాడేటటువంటి భాష. సమాజాన్ని మార్చాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయుధాన్ని ఖచ్చితంగా వాడాలి. ఆయుధం వాడటమే ధర్మాన్ని నిలబెట్టటము అనేటటువంటి దాన్ని కంటిన్యూస్గా బోధించిన తర్వాత ఈ చదువు సంధ్య లేని పోరగాళ్ళు, అఫ్కోర్స్ చదువున్న పిల్లలు కూడా తల్వార్లు, తుపాకులు, చాకులు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, కర్రలు, రాడ్లు వీటినన్నింటిని పట్టుకొని పోయి ఒక అనార్కిక్ కండిషన్. యాక్చువల్లీ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ధర్మ, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద అనార్కీ. వాళ్లకు నచ్చినట్టుగా సమాజాన్ని మొత్తం శాసించేస్తాం. దే వోంట్ బిలీవ్ ద లా, దే వోంట్ బిలీవ్ ద కాన్స్టిట్యూషన్, దే వోంట్ బిలీవ్ ద డెమోక్రసీ, దే వోంట్ బిలీవ్ ద పార్లమెంట్. Basically they are against to the democratic principles. They strongly believe that authoritarianism is the necessity and necessary weapon to implement their. ఆ బుల్డేజర్ల గురించి మీకు తెలుసు. లేకపోతే ఇప్పుడు నాగ్పూర్లో జరిగింది, ముఖ్యమంత్రి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రితోటి పోయి కూర్చొని సినిమా చూసిన తర్వాత ప్రజల లోపల చలనం రాదు అని చెప్పి నువ్వు అనుకుంటావా?
ఒకవేళ నువ్వే సినిమా ప్రొడ్యూస్ చేస్తే రేవంత్ రెడ్డి పోయి కూర్చొని సినిమా చూసి వస్తాడా? Do we have the courage to go and watch the movie if movie is produced on behalf of the marginalized, disadvantaged communities కేంద్రంగా వాళ్ళు ఎట్లా మతం చేత దోపిడీకి పీడనకు గురి అవుతా ఉన్నారు అనే ఎవడైనా ఒక ఎక్స్పర్టు టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటే అది ప్రజలందరూ ఇష్టపడుతున్నా సరే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వాధినేతలు పోయి సినిమా చూసి ఈ సినిమాని చూడండి అని ప్రమోట్ చేసేటటువంటి శక్తి నీకుందా? అంత ధైర్యం ఉందా? Do you have courage? They instigate the minds, they instigate the people, they use the all constitutional institutions according to in favor of them and their politics. సో ఈ పద్ధతుల లోపల మిత్రులారా వాళ్ళు రాజకీయాలను శాసిస్తారు, న్యాయ వ్యవస్థను శాసిస్తారు. మనం ఇంత మాట్లాడుతూ ఉంటాం, 75లో ఎమర్జెన్సీ వచ్చింది ఈ దేశంలో. అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ వచ్చింది, అది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిదే. కానీ అట్లాంటి ఎమర్జెన్సీ కాలం లోపల కూడా అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి ఎన్నిక చెల్లదు అని చెప్పింది. కౌన్సిలర్ ఎన్నిక చెల్లదు అని ఇప్పుడు హైకోర్టులు చెప్పగలుగుతాయా? అంటే అన్యాయంగా చెప్పాల్సిన అక్కర్లేదు, న్యాయంగానే ఎక్కడైనా సరే ఒకవేళ వాటిని మిస్యూజ్ చేస్తే. ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన మానసిక స్థితిని టెస్ట్ చేస్తే ఈజ్ నాట్ ఫిట్ ఏ నార్మల్ హెల్త్ కండిషన్ అని ఉన్నది. బట్ హీ గాట్ ఏ ఆపర్చునిటీ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. నౌ హీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ టు ద పీపుల్. వాట్ కైండ్ ఆఫ్ ఫిల్తీ లాంగ్వేజ్ హీ యూజెస్. నేను లిటరల్గా చెప్తా ఉన్నాను, నేను ఒకవేళ ఇప్పుడు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులకు ఏదా గౌరవనీయమైన పద్మ అవార్డులు ఇస్తే, నేను పద్మ అవార్డుల్ని ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను ఈడ ఇంకోసారి నిలబడి మాట్లాడలేను, నన్ను పచ్చడి కింద కొట్టేసేస్తారు. కానీ ఈ ఫిలిం స్టారు వాని తండ్రి పద్మ అవార్డుల కంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు, పద్మ అవార్డు పనికిమాలిన అవార్డు అని అన్నాడు. ఇఫ్ హిజ్ కాస్ట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు సంథింగ్ ఎల్స్. ఏమవుతుంది ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి. సో యు సీ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టెడ్ టు ద powerful people who are powerful because of the money, who are powerful because of the caste, who are powerful because of the religion, who are powerful because of the legacy of their ancestors. So dear friends, సింబల్ అనేటటువంటిది, కల్చర్ అనేటటువంటిది మనుషుల యొక్క మానసిక స్థితిని డిసైడ్ చేస్తుంది. ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఇటలీ లోపల ముసోలిని అధికారంలోకి వచ్చిన తర్వాత, ముసోలిని కూడా ఏమి మత నియంత కాదు, ముసోలిని సోషలిస్ట్ ఒరిజినల్గా. ఆ సోషలిస్ట్ కాస్త నియంతగా మారిపోయాడు. ఈ సోషలిస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషలిస్ట్ ఉద్యమాన్ని తొక్కిపెట్టడం కొరకు ఎవడైతే సోషలిస్ట్ ఉన్నారో వాళ్ళనందరినీ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పడేసేస్తే, మార్క్సిజాన్ని కొత్త పద్ధతుల లోపల ఇంట్రడ్యూస్ చేసినటువంటి కల్చరల్ హెజిమోనీ అనే ఒక కాన్సెప్ట్ని యాంటోనియో గ్రాంషీ డిజైన్ చేశాడు. అంటే పెట్టుబడిదారి వర్గము, పెట్టుబడిదారు రాజ్యము మిలిటరీ, పోలీసు, న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే ప్రజల్ని కంట్రోల్ చేయదు, మైండ్ ద్వారా మనని కంట్రోల్ చేస్తున్నది అని. హింసాత్మకమైనటువంటి పద్ధతుల్ని, ఫిజికల్ ఫోర్స్ని వాడకుండా మనమే కన్సెంట్ ఇచ్చేటట్టుగా ఎట్లా మైండ్ని వాడుతుంది, కల్చరల్ని వాడుతుంది. కల్చరల్ హెజిమోనీ అనే ఒక థియరీని ఆయన తయారు చేశాడు. ఆయన తీసుకుపోయి కోర్టులో జడ్జి ముందు నిలబెట్టిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఏం చెప్తా ఉన్నాడు అంటే, అప్పటికే ఈయన గోడకు తల బద్దలు కొట్టుకొని సుమారు గోడ అంతా కూడా పెయింటింగ్ వేసినట్టుగా రక్తంతో మరకలతోటి ఉండిపోయింది. తీసుకొచ్చాడ నిలబెట్టిన తర్వాత ఈ మైండ్ని కనీసం 20 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఆపేసేయాలి. నో యు సీ, దే డోంట్ వాంట్ టు పనిష్ ద బాడీ ఆఫ్ హిమ్, దే వాంటెడ్ టు పనిష్, దే వాంటెడ్ టు స్టాప్ ద మైండ్ ఫర్ నాట్ టు థింక్ ఫర్ అట్లీస్ట్ 2 decades. ఒక 2 సంవత్సరాల పాటు ఆ మైండ్ని ఆలోచన చేయాలి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, నువ్వు నన్ను వధించగలుగుతావు కానీ నా ఆలోచనలను చంపలేవు అని మనోళ్ళు ఆవేశంగా చాలాసార్లు మాట్లాడతారు. అది తప్పు.
మనుషుల్ని నిర్మూలించడం ద్వారా మనుషుల లోపల ఉండేటటువంటి ఆలోచనలను కూడా నిర్మూలించవచ్చు. కాబట్టి ఈ ఆలోచనని నిర్మూలించేటటువంటి కార్యక్రమం మరొక వైపు నుంచి చాలా ప్రధానంగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని వాడుకోవటము. ఇంకా నేను చాలా విషయాల్ని మాట్లాడలేకపోతా ఉన్నాను. దానికి కారణం అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. బీయింగ్ యాజ్ a teaching community faculty, I need to be use certain kind of the respectable terminology and language. సో ఈ పద్ధతుల లోపల ఇవాళ నిన్ను ఇంటరాగేట్ చేయటము, నిన్ను ఇన్సెక్ట్ చేయటము, ప్రపంచం ముందు నిన్ను చాలా ప్రధానమైనటువంటి దోషిగా నిలబెట్టేశారు. నేనేమంటా ఉన్నానంటే కమ్యూనిస్టులు దళితుల్ని, ముస్లిమ్స్ క్రైస్తవుల్ని కాదు, నేను చాలా సందర్భాల లోపల స్టూడెంట్స్ తోటి, అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు దొంగలుగా సార్ అని అంటున్నారు. దిస్ జనరేషన్, నేను ఇక్కడనే టీ దాకా వస్తూ ఉన్నాను, యూత్ అంతా అన్నే ఉంది. వాట్ దే థింక్ అబౌట్ ద కమ్యూనిస్ట్, వై దే డోంట్ నో అబౌట్ దట్ కమ్యూనిస్ట్ కెన్ చేంజ్ దిస్ వరల్డ్, మేక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ ఈక్వల్ అండ్ క్రియేటింగ్ ద egalitarian society is the objective of communist అని వాడికి ఎందుకు చేరలేదు? ఈజ్ ఎ సన్ ఆఫ్ ద ప్రొలిటేరియన్, ఈజ్ ఎ సన్ ఆఫ్ దళిత్. వాడు ఈ దేశం లోపల బాధితుడే, కానీ ఒక బాధితుడికి బాధితుడి కోసం నడుపుతున్నటువంటి తత్వశాస్త్రం తెలియదు, బాధితుడి కోసం నడుపుతున్నటువంటి ఉద్యమం తెలియదు. సరిగ్గా 50 ఏళ్ల క్రితమే ఈ భూమిని సారవంతం చేయటం కొరకు భూమిని పంచినటువంటి పోరాటం గురించి తెలియదు. ఓ దళితుడికి ఈ నగరంలోనే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ అనేటటువంటి ఒక సంస్థను పెట్టి కులాన్ని బలహీనపరిచి కులం స్థానంలో బౌద్ధాన్ని నిలబెట్టడానికి, మనిషిని సమానంగా చూడటం కొరకు ప్రయత్నం చేసినటువంటి చరిత్ర తెలియదు. ఒక ముస్లిం విద్యార్థికి ఇక్కడే ఉరికంబం ఎక్కినటువంటి షోయబుల్లా ఖాన్ గురించి తెలియదు. దిస్ ఇస్ వాట్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, దిస్ ఇస్ వాట్ ద హిస్టరీ ఆఫ్. నేనేమంటా ఉన్నానంటే 400-500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని ఇవాళ సినిమాగా తీసుకొని వచ్చి ప్రజల్ని ఇది నిజమని నమ్మించడం కొరకు అన్ని శక్తుల్ని వాడుతూ ఉన్నారు. 50-60 ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్ నగరంలో ఒక మనిషి ఉరితీతకు గురి అయితే ఆ పక్కనే ఇల్లున్నోడికి కూడా ఈ చరిత్ర గురించి తెలియదు. ఈ పూణే నగరం లోపలనే ఉండినటువంటి వాడికి పూణే గురించి తెలియదు. అదే మరాఠా రాజ్యంలో ఉండినటువంటి వాడికి ఛత్రపతి శివాజీకి సంబంధించిన వాస్తవ చరిత్ర తెలియదు. దే ఆర్ ట్రయింగ్ టు మిస్ఇంటర్ప్రిట్ ద హిస్టరీ, దే ఆర్ ట్రయింగ్ టు మిస్ఇంటర్ప్రిట్ ద సింబల్స్, దే ఆర్ ప్రమోటింగ్ ద అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. మోడీలు షాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడరు. అఫ్ కోర్స్ ఏదో ఒక మాట తొందరపడి మాట్లాడి ఉంటాడు, లేదా వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. అంటే ల్యాబులలో ఈ పరిశోధన చేసేటటువంటి సైంటిస్టులు మొదటి ప్రయోగం, రెండో ప్రయోగం, మూడో ప్రయోగం చేసి ఫైనల్గా ఒక ప్రొడక్ట్ తీసుకొని వస్తూ ఉంటారు చూడు. వాడు కూడా ఏం చేస్తాడంటే ఇట్లా కొట్టి చూస్తాడు, ఇది వేయటం ద్వారా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనము నెక్స్ట్ వేసేటటువంటి మెడిసిన్ బాణం ఎంత గట్టిగా ఉండాలి, ఎంత సులభంగా ఉండాలి, లేకపోతే కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ బాణం వేద్దామా, ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అని డిసైడ్ చేస్తాం. ఆల్ ఆఫ్ దేర్ ఫోర్సెస్ ఆర్ టాకింగ్ అగైనెస్ట్ టు ద కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్. My dear friends, I would like to request a simple thing. If you are really a Marxist, if you are really a socialist, if you really have a objective of to bring the social justice in this country, simple గా నేను అడుగుతా ఉన్నాను. ఈ దేశం లోపల రోడ్డు మీద నడవడానికి నిరాకరించబడినటువంటి మనుషులు, ఈ భూమి మీద చెరువులో నుంచి మంచినీళ్లు తీసుకుంటే నరికి చంపినటువంటి దేశము గోనె సంచులల్లో గట్టి అక్కడ వేసింది. డబ్బుంటే చాలు బాగా బతికేయచ్చు అని అనుకునే ఒక ఫాల్స్ నోషన్ లోపల బుల్లెట్ కొనుక్కొని నడిపితే 2 చేతులు నరికేసినటువంటి దేశం ఇది. ఒక స్త్రీ పురుషుడి కంటే నేనేమీ తక్కువ కాదు అని గుర్రాన్ని నిటారుగా నిలబెట్టినటువంటి ఒక మహిళ, ఒక ఆడిదానివి, ఒక దళితురాలివి, నువ్వు హయ్యర్ పోలీసర్ ఆఫీసర్ మీద హైరార్కీని మర్చిపోయి గుర్రం 2 కాళ్ళను నువ్వు నిటారుగా నిలబెట్టినవు అని చెప్పి ఉరి వేసి చంపినటువంటి దేశం. నిన్ననే మొన్ననే ఒక తండ్రి అనంతపూర్ జిల్లా లోపల కూతుర్ని వెహికల్ ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకొని పోయి సంచిలోకి వెళ్ళి తాడు తీసి బిడ్డకిచ్చి, ఈ తాడు తీసుకొని చెట్టెక్కి ఉరి నువ్వే పెట్టుకొని నువ్వే చచ్చిపోవాలి అన్న. వేర్ ఆర్ వి?
No, you see, what I am trying to convey you people that it is not in the office of Nagpur, it is not in the office of Shyamprasad Mukherjee. Your enemy is there in your home. Your enemy is there in your relationship. Your enemy is there in your caste. Your enemy is there surrounded by you. తండ్రి బిడ్డకు తాడిచ్చి నేను నిన్ను టచ్ కూడా చేయను, నువ్వు చెట్టెక్కి మెడకు బిగించుకొని కొమ్మ కట్టుకొని ఆన్ నుంచి దూకి చచ్చిపోవాలని అన్నాడు. ఆ పిల్ల చాలా ఆర్గ్యూ చేసింది. మనందరికీ లేనటువంటి ఒక బుద్ధి జ్ఞానము, మార్క్సిజము అంబేద్కరిజం తెలియని ఒక ఆడపిల్లకు ఉన్నది. ఏమున్నది అని అంటే, తండ్రి ఇది నా జీవితము, ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించగలగటము అనేటటువంటి అన్ ఇండివిజువల్ ఈజ్ ఎ సావరిన్ ఓవర్ దేర్ బాడీ అండ్ మైండ్ అనేటటువంటి దాన్ని ఈ భాషే కరెక్ట్గా వాడకపోవచ్చు, కానీ నా జీవితాన్ని నిర్ణయించుకునేటటువంటి హక్కు నాకు ఇయ్యి, నీకు ఎటువంటి పరువు భంగం కలగకుండా నా కూతురు చాలా గొప్పగా బతుకుతుంది అని నేను చూపించగలుగుతా, నాకు అంత నమ్మకం ఉంది ఆ పిల్లవాడి మీద అన్నది. నీకు ఏ గొప్ప కార్లు గీర్లు అక్కర్లేదు, కులము చెడటమే నా పరువు పోవటం, కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు ఉరేసుకొని సావు అని తాడుకొని చేతులు పెట్టేశాడు తండ్రి. ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడుతూ ఉన్నాం. ఈ రెండు చేతులు నరికిన దగ్గర ఈ సంఘ లేదు, ఈ పిల్ల ఉరియేసుకోమని చంపినటువంటి దగ్గర ఈడు పోయి పిల్లల్ని చంపుతున్నారు ఈ దేశం లోపల అని ధర్నా చేయలేదు. హత్రాస్ లోపల ఆడపిల్లని గ్యాంగ్ రేపులు చేస్తే చేయలేదు. వీళ్ళు ఎవరూ కూడా ఈ దేశం లోపల ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అసలైన శత్రువు, ప్రజల శత్రువు గురించి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు కేవలము లేని శత్రువుకు ఒక రూపం ఇచ్చి ఆ రూపంతో భ్రమతోటి మననంతా కొట్లాడించే ఒక మానసిక స్థితిలో మనను ఉంచుతారు. ఇట్ ఈస్ ఎ ఇల్యూజన్. అన్లెస్ బ్రేకింగ్ దిస్ ఇల్యూజన్ బై యూజింగ్ యువర్ స్కిల్స్, బై యూజింగ్ ఆల్ ఆఫ్ దిస్, యూ కెనాట్ డిఫీట్ ద fascism, you cannot defeat the Brahmanical Hindu fascism. Unless defeating all these things, they can rule this country for the coming 50 years, not for 5 years. మీరేదో ఇక్కడ అక్కడ ఓట్ల లెక్కలు తగ్గుతున్నాయి అని కొంచెం మీరంతా చిన్న చిన్న వాటికి తృప్తి పడేటటువంటి మనుషులు. ఈ ఫ్లక్చువేషన్స్ చాలా కామన్గా ఉంటాయి అని వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉన్నారు. మైండ్స్ని మారిస్తే ఈ దేశాన్ని 100 ఏళ్ళు రౌల్ చేయొచ్చు అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. మీరు మైండ్ గురించి మాట్లాడట్లేదు, మీడియా గురించి మాట్లాడట్లేదు, పాపులారిటీ గురించి మాట్లాడట్లేదు, సింబల్స్ గురించి మాట్లాడట్లేదు. మీరు ఒక్క అక్షరం రాయలేరు, మీ నోరు తెరిచి మాట్లాడితే అది నీకు కూడా అర్థమవుతుందో లేదో స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ ఒక పనికి మాలిన వెధవ కూడా ఒక ఇల్యూజనరీ ఎనిమీని మనకు చూపించి నమ్మించి మనం కూడా అందులోకి దిగి వాడి తరపున మనం యుద్ధం చేసేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ మహాత్మా జ్యోతిరావు పూలే సింప్లీ టోల్డ్ దట్ your enemy is not Britishers. Of course, you may not accept, but he simply told that once the Britishers ruled out from this country, the Brahmin become as the సామ్రాజ్యవాది. మొట్టమొదటి సామ్రాజ్యవాది ఈ ప్రపంచం లోపల వాడొచ్చి 2000 సంవత్సరాలు దాటింది, ఇంకా ఇక్కడే ఉన్నాడు, ఈ భూమి నాది అని అంటా ఉన్నాడు. కానీ 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఎనిమిని వాడు చాలా ప్రమాదకరం అని కంటిన్యూస్గా చెప్తుండు, మనం నమ్ముతున్నాము. కానీ వీడు అప్పుడెప్పుడో వచ్చి ఇక్కడే కూర్చొని మన భూమిని ఆక్రమించి ఈ భూమి నాది అన్న వాడి పట్ల మాత్రం మనకు స్పృహ లేకుండా పోతుంది. సో ఈ కాన్షియస్నెస్ని ఇచ్చేటటువంటి క్రమం లోపల రేషనలిస్టులో, మార్క్సిస్టులో, అనార్కిస్టులో, సోషలిస్టులో, మీరు ఏ ఇస్టులైనా కానివ్వండి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం ద్వారా దేశాన్ని మాత్రమే కాపాడటం కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మానవాళిని కాపాడే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేయబోతా ఉన్నారు. దాన్ని నడిపేటటువంటి క్రమం లోపల ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ దట్ ప్లీజ్ డోంట్ అండర్మైన్ ద సింబల్స్, గివ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు ద సింబల్, వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్, రిలీజన్, కాస్ట్, క్రీడ్, ఏదైనా సరే వాటిని ప్రధానంగా ఎట్లా శత్రువు ఉపయోగిస్తుండో ఆ కాన్షియస్నెస్ని నీ కుటుంబం లోపల, నీ మిత్రుల లోపల, నీ రాజకీయాల లోపల నేర్పనంత కాలము మనం ఇచ్చేటటువంటి ఉపన్యాసాలతోటి నీ శత్రువుని ఓడించలేవు. అంతిమంగా మనం కోరుకున్నటువంటి రాజ్యం అది ఏదైనా సరే సిద్ధించదనేటటువంటి దాంతో నాకు ఈ అవకాశం ఇచ్చి భగత్ సింగ్ని మరొక్కసారి గుర్తు చేసుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు, భగత్ సింగ్ పట్ల అంత సీరియస్గా
కాస్ట్కు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రోగ్రాం తీసుకొని ఉండకపోయినప్పటికీ కాస్ట్ పట్ల ఆయనకు ఒక రకమైనటువంటి దృక్పథం ఉంది. కులం లేని ఒక సమాజాన్ని నిర్మించటం జరగాలి అని భావించినటువంటి వాళ్ళలో భగత్ సింగ్ కూడా ఒకరు. కాబట్టి భగత్ సింగ్ వర్ధంతిని మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ క్షణం ఏం చెయ్యాలి అంటే ఆయన ఇది చేసిండు అది చేసిండు కాదు. ఇప్పుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భం లోపల మీరు 1వ తారీఖు జనవరి 1 నాడు ప్రామిస్ తీసుకుంటారు కదా, రేపటి నుంచి నేను దాగను, రేపటి నుంచి ఇది చేయను అని. సో ఈ రోజు నుంచి మరి నువ్వు ఏం ప్రమాణం తీసుకుంటా ఉన్నావు? భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నువ్వు తీసుకోబోయేటటువంటి ప్రమాణం ఏంటిది? ఆ ప్రమాణం కార్యక్రమం ప్రకారం ముందలికి పోతే మొత్తంగా కూల్చలేకపోయినా సరే ఏదో ఒక మార్పుని తీసుకొని రాగలిగేటటువంటి దాంట్లో మీరు కూడా ఒక చరిత్రను లిఖించుకుంటారు అని చెప్పి ఒక హోప్ తోటి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.